ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంతో రైతులు నష్టపోతున్నారు. ఎన్నో కష్టాల కోర్చి తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినప్పటికీ ధాన్యం కొనటం లేదని వారు వాపోతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో మరింత నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రబీ సీజన్లో 2 లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. మరో 2.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చామని, నెల రోజులు అవుతున్నా కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వాతావరణంలో మార్పులు రావడంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గన్నీ బ్యాగ్స్ అందుబాటులో లేకపోవటం, లారీల సమస్య కూడా వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాము ధాన్యం విక్రయించేందుకు వెళ్తే తరుగు పేరుతో మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా ధాన్యం కొనటం లేదని వాపోతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో మరింతగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రబీ సీజన్లో 2 లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. మరో 2.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చామని, నెల రోజులవుతున్నా కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.